హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ ముందుకి కొత్త రెసిపీతో వచ్చేసాను. చాలా డేస్ అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసేసి. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను. సో అందుకే మీ ముందుకి కొత్త హెల్తీ రెసిపీతో వచ్చేసాను. ఏంటి ఇవి అనుకుంటున్నారా? ఉలవలండి. మీలో ఎంతమందికి ఇవి తెలుసు? వీటితో ఎన్ని రెసిపీస్ మీరు ట్రై చేస్తుంటారు? వీటిని తెలుగులో ఉలవలు అంటారు, ఇంగ్లీష్లో అయితే హార్స్ గ్రామ్ అంటారండి. ఇవి బయట స్టోర్స్లో కూడా దొరుకుతుంటాయి. ఇవి నేను మా ఊరు నుండి తెచ్చుకున్నాను. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో ఫస్ట్ ఒక కడాయిలో లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉలవలు లో ఫ్లేమ్లో చేసుకుంటేనే బాగుంటుంది. సో ఒక 10 మినిట్స్లో వేగిపోతాయి ఉలవలు అనేవి. సో చూసారు కదా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో అలా వేగితే చాలండి. డైరెక్ట్గా కుక్కర్లోనే వేపుకున్నాను. అందులోనే నేను డైరెక్ట్గా బాయిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక టీ గ్లాస్తో నేను ఉలవలు తీసుకున్నాను. సో నేను దానికి 3 to 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా అది మీ ఇష్టం. మీరు ఎన్ని గ్లాసులు ఉలవలు తీసుకుంటే దానికి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకోండి. దాంట్లోనే నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇది నేను మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాను. ఒక 6 విజిల్స్ వచ్చినంత వరకు ఉడకనివ్వాలి. బాగా పేస్ట్ అవ్వక్కర్లేదండి. కొంచెం ఉడికితే చాలు. దాన్ని ఎలానో మనం మిక్సీ కొడతాం కాబట్టి. సో అది విజిల్స్ వచ్చే లోపల నేను అంత లోపల సాంబార్కి తగ్గట్టు అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. నేను కొంచెం చింతపండు నానపెట్టుకున్నాను. అండ్ సాంబార్ మీ ఇష్టం అండి. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ మీరు కట్ చేసుకోండి. నా దగ్గర మునక్కాయలు, బెండకాయలు ఉన్నాయి కాబట్టి నేను అవే యాడ్ చేసుకుంటున్నాను. వంకాయలు కూడా మీ ఇష్టం, మీరు యాడ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. వంకాయలు అనేవి పొడుగ్గా కట్ చేసుకోండి. చూసారు కదా, నేను ఇంకా వెజిటేబుల్స్ కూడా ఇవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను. అండ్ మీరు బెండకాయలు కూడాను అన్నీ కూడాను ఒక బెండకాయని 2 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఆల్రెడీ ఐడియానే ఉంటుంది ఇది. కందిపప్పుతో సాంబార్ ఎంత టేస్టీగా ఉంటుందో ఉలవలతో కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ కూడాను. ఈ వర్షాకాలం కదా, క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇది తినండి. చాలా హెల్దీ కూడాను. అండ్ ఒక ఉల్లిపాయ కూడా నేను యాడ్ చేసుకున్నాను. పచ్చిమిరపకాయలు ఇవన్నీ తాలింపు కోసం అండి. 4 పొడవుగా చీలుకోండి పచ్చిమిరపకాయలు అనేవి. అండ్ 4 తెల్లుల్లిగడ్డలు. ఉలవలు కూడా ఉడికిపోయాయండి. సో చూసారు కదా, కుక్కర్ చల్లగా అయిన తర్వాత నేను వాటిని ఇలా ఉడికితే సరిపోతుందంటే ఇంకా ఎక్కువగా ఉడకక్కర్లేదు. ఎలానో మనం మిక్సీ కొట్టుకుంటాం కాబట్టి ఆ వాటర్ ఏం పడేయక్కర్లేదండి. ఆ వాటర్ మళ్ళీ మనం రీయూజ్ చేసుకుంటాము. చూసారు కదా, వాటర్ కూడా చల్లగా అయిపోయిన తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోండి. ఇలా ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకుంటే ఈజీగా అవి ఉలవలు అనేవి బయటకు వచ్చేస్తాయి. ఇంకా వాటర్ అనేది పక్కన పెట్టుకోండి, పారేయవద్దు. జాగ్రత్తగా చేసుకోండి, వాటర్ అనేది మళ్ళీ తొలిపోతుంది కాబట్టి. కొంచెం చల్లనీళ్ళు అందులోనే వేసేస్తే మరి త్వరగానే చల్లగా అయిపోతుంది. అవి చల్లగా అయిన తర్వాత మిక్సీ కొట్టుకోండి, లేకపోతే మిక్సీ పాడైపోతుంది కదా. చూసారు కదా, చల్లగా అయిపోయింది. నేను వాటిని ఇంకా మిక్సీ చేసేస్తాను. బద్దలేవి తగలకుండా, ముక్కల్లా ఏం తగలకుండా మిక్సీ చేసుకోవాలి. బాగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతాదంతా కామన్ అండి. ఇంకా ఇక్కడ నుంచి సాంబార్ మీకు తెలిసిందే. సాంబార్ కోసం ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి కొంచెం వేడెక్కాక ఇంకా తాలింపు దినుసులు వేసుకోవాలి. తెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, సరిసేవలు, మెంతులు. సాంబార్లో మెంతులు టేస్టీగా ఉంటాయి తాలింపులో వేస్తే. రెడీ కట్ చేసిన ఉల్లిపాయలు అందులో వేసి బాగా ఏగనివ్వండి. లో ఫ్లేమ్లో చేసుకోండి ఇదంతా. ఉలవలు చాలా హెల్దీ, ఒంటికి కూడా చాలా మంచిది, ఎముకలకి మంచి బలాన్ని ఇస్తాయి. ఇది నాకు మా అత్తమ్మ చెప్పారు. దగ్గు ఏమైనా అయితే ఇది చేసుకొని తినండి. ఉలవ కట్టు కానీ ఉలవల సాంబార్ కానీ చాలా మంచిది. హెల్త్కి కూడా చాలా త్వరగా క్యూర్ అవుతుంది. చాలా మంచి రిలీఫ్ ఇస్తుంది. లడ్డూలు కూడా చేస్తుంటారు. మంచి మంచి స్వీట్ రెసిపీస్ కూడా చేస్తుంటారు. నేను అవన్నీ పోస్ట్ చేస్తుంటాను మీకు. సరే కదా, నేను ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసేసాను త్వరగా ఏగుతుందని చెప్పేసి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. తాలింపు బాగా ఫ్రై అవ్వనివ్వండి. తాలింపు వేగితేనే బాగుంటుంది. సో తాలింపు వేగిన తర్వాత అందులో ఇంకా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా వెజిటేబుల్స్, అవి డైరెక్ట్గా అందులో యాడ్ చేసేయండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేయండి, హై ఫ్లేమ్లో చేసుకోవద్దు. కారం కూడా యాడ్ చేసుకోండి. అంతా మంచిగా వేగిన తర్వాత కొంచెం కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసేసుకోండి. చూసారు కదా, నేను ఇంకా యాడ్ చేసేస్తున్నాను అవి కూడాను. వెజిటేబుల్స్ అన్నీ తాలింపులో యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేయండి. ఎంత వేగితే అంత బాగుంటాయి ఆ ముక్కలు అనేవి. సో చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 10 మినిట్స్లో వేగిపోతాయండి. లో ఫ్లేమ్లోనే చేసుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు అలా వేగితే సరిపోతుంది. ఇంకా ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఇంకా ఆ చింతపండు వాటర్ అంతా అందులో వేసేయండి తాలింపులోనే. ఆ ముక్కలు అనేవి ఆ తాలింపులోనే వేగిపోతుంది. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా చింతపండు పులుపు అంతా అందులో వేసేయండి. ఇంకా ముక్కలు అందులోనే
మగ్గనివ్వండి బాగాను. చూసారు కదా, ఇంకా ఉడికిపోయింది. ఒక 15 మినిట్స్ పట్టిందండి. ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి. ఇంకా ఆల్రెడీ స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉంది కదా, ఇంకా మనం ఇందాక ఉలవలు అనేది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అందులో యాడ్ చేసేసి పలచన చేయండి. ఇంకా డైరెక్ట్గా ఇందులో వేసేయండి. సో చూసారు కదా, నేను వీడియోలో ఆల్రెడీ నేను పలచన చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇంకా ఇలా అలా డైరెక్ట్గా అందులో వేసేయండి. ఇంకా ఇదొక 10 to 15 మినిట్స్ పెట్టుకోండి, బాగా ఉడుకుతుంది. ఏ టైంలో సాంబార్ పౌడర్ ఉంటే వేసుకోండి, అది మీ ఇష్టం అండి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇంకా మీకు ఉప్పు కారం ఏమైనా సరిపోతే కూడా అవి వేసేసుకోండి. ఇంకా సాంబార్ పౌడర్ వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా పెట్టేసుకోండి. 15 మినిట్స్లో ఉడికిపోతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. చూసారు కదా, నాకు ఉప్పు కారం కొంచెం తక్కువైంది అనిపించింది. సో నేను అందుకే వేసుకున్నాను. అవి మూత పెట్టి వదిలేయండి. చూసారు కదా, నాకు 15 మినిట్స్లో మంచిగా బాయిల్ అయిపోయింది. ఇంకా నూనె కూడా అలా తేలినట్టు ఉంటే ఆల్రెడీ బాయిల్ అయిపోయినట్టే. ఒక 5 మినిట్స్ ఉంచండి. కొత్తిమీర ఏమైనా ఉంటే వేసేసుకోండి. లాస్ట్లో కొంచెం బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకోండి. ఇది మీకు పూర్తిగా ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. టేస్ట్ బాగుంటుంది కదా అని నేను కొంచెం వేసుకున్నాను సాంబార్లో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. అయిపోయింది. ఇంకా టేస్టీగా ఉండే ఉలవల సాంబార్ రెడీ. మీలో ఎంతమందికి తెలుసు ఉలవలతో సాంబార్ కూడా చేస్తారని? వేడి అన్నంలోకి ఉలవల సాంబార్ వేసుకొని తినండి. కర్రీ కూడా అవసరం లేదు. ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. అప్పడాలు ఉంటే వేసుకోండి. మీలో ఎంతమందికి అప్పడాలతో సాంబార్ అంటే ఇష్టం? చాలా బాగుంటుంది. వర్షాకాలంలో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ, చాలా హెల్తీ రెసిపీ. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కానీ మర్చిపోవద్దు.